నమో వాయుజం. శ్రీరామచంద్ర భగవానికి జై, శ్యామ రామచంద్రకి జై. రాముడు వాళ్ళ పేరు తలుచుకుంటే హనుమంతుడు వింటారు, అందుకే చెప్తున్నాను. చాలా ముఖ్యమైన అంశం అది. అయితే మన సాధనా మార్గంలో సాధన చేసేటప్పుడు ఒక మంత్రం కానీ, ఒక శ్లోకం కానీ, హనుమాన్ చాలీసా కానీ, ఈ సాధన చేసే క్రమంలో మీలో మార్పులు రావాలి. మీరు సాధన చేస్తున్నప్పుడు హనుమంతులో ఉన్న లక్షణాలు మనలో కొంతైనా ఉండాలి. ఆయన వాక్ బ్రహ్మ, అంటే ఎప్పుడు ఎలా మాట్లాడాలో ఆయనకు తెలుసంట. ఏం మాట్లాడాలో అది మాట్లాడితే ప్రపంచంలో కష్టాలని తగ్గిపోతాయి. ఎందుకంటే నువ్వు వేరే వాళ్ళ అనుకునేది మనం వాక్కు ద్వారానే చెప్తాం. అందుకే ఎప్పుడూ నెగిటివ్ మాట్లాడకూడదు. వేరే వాళ్ళు మన దగ్గర లేనప్పుడు వాళ్ళ గురించి చెడు కానీ, వాళ్ళ గురించి అగెయిన్స్ట్ మాట్లాడకుండా ఉండండి. అప్పుడు హనుమత్ కృప మీ పైన ఉంటుంది. సరే, సాధన ఎలా చేయాలి అని అడుగుతారు. సాధన చేసే క్రమంలో మీలో కొన్ని మార్పు రావాలి అంటున్నా. ఏంటా మార్పులు? ఒకటి, మీ రూపాన్ని ఏ మేరకు మీరు సెట్ చేసుకున్నారు. అంటే ప్రాణాయామం చేస్తున్నారా, పొద్దున ఎక్సర్సైజ్ చేస్తున్నారా, మీరు వాక్చాతుర్యం ఎలా ఉంది, ఏది పడితే అది మాట్లాడుతూనే ఉన్నారా, మీ స్వరపీఠిక అంటే వాక్సిద్ధి కలిగిన సరస్వతి కూర్చున్న నాలుక పైన మీరు ఏంటేంటి మాటలు మాట్లాడుతున్నారు, ఫిల్తీ లాంగ్వేజ్ బూతులు ఏమైనా మాట్లాడుతున్నారా, అలా మాట్లాడే పర్సన్స్ దగ్గర హనుమంతుడు ఉండడు. గుర్తుపెట్టుకోండి. హనుమంతుణ్ణి కొలవాలన్నా సాధన చేయాలనే ఈ లక్షణాలు ఉంటే చాలా బాగుంటుంది. ఒకటి, మీ రూపం ఎలా ఉంటుంది. మీ రూపం బొట్టు పెట్టుకున్నారా, ఆరెంజ్ డ్రెస్ వేసుకున్నారా, మీరు బొట్టు ఎందుకు పెట్టుకున్నారు, ఆరెంజ్ డ్రెస్ ఎందుకు వేసుకున్నారు, వేరే వాళ్ళకి చూపించి పోజులు కొట్టడానికా, లేకపోతే మీకు బాగా నచ్చిందా? మీకు బాగా నచ్చితే కంపల్సరీ వేసుకోండి. వేరే వాళ్ళు ఏమైనా అంటారా అనుకోండి, పట్టించుకోవద్దు. నాకు చాలా ఇష్టం ఆరెంజ్ డ్రెస్ వేసుకోవాలంటే. నేను హనుమాన్ చాలీసా నేను పారాయణం చేస్తుంటాను. హనుమాన్ చాలీసా టీమ్స్తో నేను వెళ్తుంటాను. అక్కడ నేను భజనలు చేస్తుంటాను. నాకు చాలా ప్రీతి, నాకు చాలా ఇష్టం. హనుమాన్ పేరు చెప్పగానే నాకు రోమాలు నిక్క పొడుస్తాయి. ఎందుకంటే ఆయనలో ఉన్న లక్షణాలు కొంత అయినా మనకు వస్తే బాగుంటుంది. నా వల్ల ఎవరైనా ఈ వీడియో చూసి నన్ను ఎప్పుడైనా కలిసి నా మాటల ద్వారా కొంచెమైనా చురుకుతనం కానీ, ఒక ఆలోచన శక్తి బెటర్ రావడం కానీ, ఒక మోటివేషన్ అయినా వచ్చి వాళ్ళు ఒక అడుగు బెటర్ వేస్తే నా జీవితం ధన్యమని నేను ఎప్పుడు సదా సత్యంగా భావిస్తూ ఉంటాను. అయితే ఈ సాధన క్రమంలో మన లక్షణాల్లో రూపం చాలా ఇంపార్టెంట్. వేరే వాళ్ళు చూడగానే అమ్మో ఈయన హనుమాన్ భక్తుడా ఇలా ఉన్నాడేంటి అనుకోకుండా, ఆహా ఏంటా తేజస్సు, ఒక బొట్టు, ఒక నాట్ అంటాం అంటే ఒక పద్ధతిగా డ్రెస్ వేసుకోవడం. ఈ డ్రెస్ చూడగానే ఆహా ఈయన హనుమాన్ భక్తుడు అని తెలియగానే వాళ్ళకి ఇండైరెక్ట్గా ఒక సంకల్పం వస్తుంది, నేను కూడా ఒకసారి దీక్ష చేస్తుంటే బాగుంటుంది కదా. ఇలా చూడగానే వేరే వాళ్ళకి మనం కూడా దీక్ష వేసుకుంటే బాగుండే కదా, ఒక్కసారి హనుమాన్ చాలీసా చదివితే బాగుంటుంది కదా. దానికంటే ముందు జై హనుమాన్ అనేస్తారు. మీ వల్ల వేరే వాళ్ళు కూడా ప్రేరితులై వాళ్ళు మీ వల్ల హనుమంతుని నామం తీసుకున్నారు, జై శ్రీరామ్ అనేస్తుంటారు. సో దీనివల్ల మీ ప్రక్రియ చాలా సునాయాసం అవుతుంటుంది. మీ సాధన చేస్తున్నారు, సాధనలో ఫస్ట్ మీ రూపం. కూర్చునేటప్పుడు ఒకవేళ హనుమాన్ చాలీసా చేస్తున్నాను అనుకోండి, మీ ఇంట్లో అట్మాస్ఫియర్ ఎలా ఉంది, ఇంట్లో అట్మాస్ఫియర్ మిమ్మల్ని తిట్టుకుంటూ ఉంటుందా, మీ వైఫ్ పెళ్ళి అయితే మీ వైఫ్ తిట్టుకుంటున్నారా, పెళ్ళి కాకపోతే మీ మదరు నాన్న అమ్మ తిట్టుకుంటున్నారా, మా వాడు ఏం పని చేయట్లేదు అంటున్నారా, బాగా కోపం ప్రదర్శిస్తున్నారంటున్నారా. ఎందుకంటే ఈ అరిషడ్ వర్గాల్ని జయించడమే హనుమత్ ఉపాసన. ఒకవేళ మీరేమైనా కోపం పడుతున్నా మీ సాధన వ్యర్థమవుతుంది. మీ వైఫ్ని తిడుతున్నా కొడుతున్నా ఈ సాధన పనిచేయదు. అయితే సాధన చేసే క్రమంలో ఈ 2 నిమిషాలు నేను చెప్పేది విని ఇది ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత సాధన స్టార్ట్ చేయండి. వెన్నుముక్క నిటారుగా పెట్టి శ్వాసని తీసుకోవాలి. ఇన్హేల్ డీప్లీ, ఎక్సేల్ స్లోలీ అనే వాయుక్రమణ సంచారం, వాయు సంచారం. ఇన్హేల్ శ్వాస తీసుకునే క్రమంలో లోపల వదిలే గాలి, బయటకు వదిలే గాలి ఏదుందో అది సాక్షాత్ సూర్య భగవాను నుంచి వస్తుంది అని భావించండి. ఈ వాయు సంచార గమనం సాక్షాత్ వాయుపుత్రుడు హనుమంతుని ద్వారా వస్తుందని భావించండి. ఈ వచ్చే వాయు
ఏది మీరు తీసుకున్నారో అది అదృష్టం కలిగిస్తుందని భావించండి. ఇన్హేల్ డీప్, లోపలికి శ్వాస తీసుకుని మెల్లిగా శ్వాసను బయటికి వదలాలి. ఎప్పుడైనా మీ శ్వాస తీసుకునేటప్పుడు పొట్ట బయటికి రావాలి. గుర్తుపెట్టుకోండి, బెల్లీ షుడ్ బి అవుట్. పెద్దగా బెలూన్ ఉబ్బినట్టు రావాలి. వస్తే కరెక్ట్గా సాధన చేస్తున్నట్టు ఉంటుంది. కొంతమందికి డౌట్ వస్తుంది, నేను కరెక్ట్గా చేస్తున్నా లేదు. మీరు కరెక్ట్గానే చేస్తున్నాను, చేయకపోయినా పర్వాలేదు, కానీ సాధన చేయడం ఇంపార్టెంట్. ఈ బెల్లి బయటకు వచ్చేలా ప్రయత్నించండి. మెల్లిగా చేస్తుంటే వస్తుంటుంది. సాధన మాత్రం వదలొద్దు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ హనుమాత్ ఉపాసన చేస్తున్నప్పుడు మీకు ఆటంకాలు వస్తాయి, మీకు అవరోధాలు వస్తాయి, మీకు మూడ్ సెట్ అవ్వదు, మీకు ఈరోజు చేయకుండా ఉండాలనిపిస్తుంది. ఇవన్నీ మనోవైకల్య దోషాలు. మనలో ఆలోచన శక్తి మనస్సుని కదిలించేస్తుంటుంది, కరిగించేస్తుంది, డీవియేట్ చేస్తుంటుంది. అందుకే మనం సంకల్ప బలం తీసుకోవాలి. ఈ సంకల్పం ఎలా చేసుకోవాలంటే నిర్మల నిశ్చల మనస్సుతో హనుమంతుణ్ణి నేను 41 దినములు ప్రార్థన చేస్తాను, పూజ చేస్తాను, నామస్మరణ చేస్తాను, హనుమాన్ చాలీసా చదువుతాను, హనుమాన్ చాలీసా రాస్తాను, రామ్ 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 అని 108 సార్లు చేస్తాను, జై శ్రీరామ్ జై హనుమాన్ అని 1008 టైమ్స్ చేస్తాను. ఒకరోజు ఏకాసనంలో వడమాల, అప్పాలమాల, తమలపాకం మాల, పూలమాల వేసి ఏకాసనంలో హనుమంతునికి హనుమాన్ చాలీసా చేస్తాను. అలా హనుమంతుడితో చాలా ప్రయోగాలు చేయొచ్చు. అది ఉపాసనా బలం పెంచుకుంటూ గురుముఖంగా రిసీవ్ చేసుకున్న మంత్రం కానీ ఒక ప్రయోగం కానీ చేస్తూ ఉండొచ్చు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఈ సాధన నేనేం చెప్తున్నా, మీరు సాధనలు ఏం చేస్తున్నా, ఏ ప్రయోగాలు నేను చేసే కోర్సులో ఏమైనా ప్రయోగాలు చేస్తున్నా అది కేవలం మీరు బాగుండాలని, మీ కుటుంబ సభ్యులు బాగుండాలనే చేయాలి తప్ప ఈ ప్రయోగం వల్ల సో ఆపోజిట్ పర్సన్ నాశనం అయిపోవాలి, ఆ భార్య నాశనం అయిపోవాలి, ఆ అమ్మాయి పాడైపోవాలి అని కోరుకుంటే అది పని చేయదు. ఈ ప్రయోగం పని చేయకుండా మీకు తిరిగి కొడుతుందని గుర్తుపెట్టుకోండి. ఇది కేవలం మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి ఈ సాధనలు ఉన్నాయి తప్ప ఈ సాధనల వల్ల పవర్స్ వస్తాయి, ప్రయోగాలు చేస్తారు. ఆ ప్రయోగాలు నేను చాలా బాగుండాలి, నాకు ముఖ వచ్చేసి బాగుండాలి, నేను మాట్లాడితే వేరే వాళ్ళు ఆశ్చర్యచకుతుడి వినిపోవాలి, నాది హార్సెస్ మౌత్ అవ్వాలి, హార్సెస్ మాట్లాడుతుంటే ఎంత బాగుంటుంది. మేధా సూక్తంలో చెప్తుంటారు, మీరు మాట్లాడుతుంటే అమ్మా మీ పవర్ నాకుంటే, నా పైన మీ బ్లెస్సింగ్స్ ఉంటే, నేను మాట్లాడుతుంటే నా వాక్చాతుర్యం వల్ల అందరూ వాహ్ అనాలి, అద్భుతంగా మాట్లాడుతున్నాను అనే మేధా సంపత్తు నాకు ఇవ్వాలి అని ఎప్పుడూ హనుమంతుని ప్రార్థన చేస్తూ ఉండాలి. మన్ని చూడగానే వేరే వాళ్ళకి కొన్ని లక్షల టన్నుల కొద్ది ఎనర్జీ రావాలి. ఈ ప్రార్థనా మార్గంలో, ఈ సాధనా మార్గంలో చేసే ప్రతి పని స్వచ్ఛంగా, నిర్దిష్టంగా, ఎక్కడా డీవియేట్ అవ్వకుండా సాధన చేయాలి. ఈ సాధన చేసే ముందుగా మీరు ఒక నిర్దిష్టమైన గోల్ పెట్టుకోవాలి. సాధన ఎందుకు చేస్తున్నారు? దేవుని చూడాలా? మీకు మనీ కావాలా? మీకు ప్రేమ కావాలా? మీకు పెళ్ళి అవ్వాలా? మీకు మీ అమ్మా నాన్నని ఇంకా బాగా చూసుకోవాలా? ఒక ఇల్లు కట్టాలా? అలా మీ సాధన మార్గంలో దీన్ని భక్తి మార్గంలో రాజసిక మార్గం అంటారు. ఈ మార్గాన్ని సెలెక్ట్ చేసుకుంటే మీరు అష్టైశ్వర్యాలు కలియుగంలో కలుగుతాయి. మీరు దాన్ని దురుపయోగం చేయకుండా సదుపయోగం చేస్తారు. బికాజ్ హనుమత్ ఉపాసకులు, హనుమత్ భక్తులు అంతే చేస్తారు. సో హనుమత్ ఉపాసన చేసేటప్పుడు ఇవి గుర్తుపెట్టుకుని ఎక్కడ రాంగ్ థాట్ కానీ, అమ్మాయిల పైన రాంగ్ దృష్టి కానీ, అందరూ తల్లిగా భావించే వ్యక్తిగానే మనం భావించాలి. ఎదురుగుండా అమ్మవారు రాగానే, ఎవరైనా లేడీ రాగానే దాన్ని ఆ మనోవికారంలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సరస్వతీదేవి అమ్మ చెప్పండి అని అమ్మాని బోధించండి. మీరు అమ్మాని సంబోధించగానే ఆపోజిట్ వాళ్ళు మదర్లా కనిపిస్తారు, మీకు అమ్మలా కనిపిస్తారు. సో అప్పుడు వేరే దోషాలేవి అంటావు మనకి. ఇది సాధన చెయ్యండి, చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ సాధన మార్గంలో లాంగ్ టర్మ్ చూడండి తప్ప షార్ట్ టర్మ్ చూడదు. ఈరోజు చేసేస్తే అయిపోతుందా కాకుండా 41 దినములు, 21 days, 41 days, 108 days ఇలా క్రమాలు నెంబర్ పెంచుకుంటుంటే మీలో ఉన్న శక్తి చాలా కేంద్రీకృతమై స్ట్రాంగ్ అవుతుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, సాధన చేయగానే పొగరు, కోపము, విజృంభణ చేస్తాయి. అది అవ్వకుండా మనం నిశ్చలంగా ఉండి
ఈ ఎనర్జీ మొత్తం మీ టార్గెట్ ఏంటి, దానిపైన ఫోకస్ చేస్తే విజయం చేకూరుతుంది. మీరు మొత్తం ఈ ఎనర్జీని కేంద్రీకృతం చేసి మీ టార్గెట్ పైన ఫోకస్ పెడితే మీరు విజయం సాధిస్తారు. స్వస్తి.